ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలు ఇచ్చిన మాట పడక కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ జిల్లాని కూడా తీసుకొస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను చెప్పినటువంటి సూపర్ 6 హామీలు అన్నీ కూడా అమలుపరుస్తున్నాం. ఎన్నికల ముందు నుంచే ఇస్తామన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 4,000 6,000 అదేవిధంగా 10,000 15,000 ఇస్తూ నెలకి 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల ప్రభుత్వంలాగా పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. దీపం 2 పథకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను 3 గ్యాస్ సిలిండర్ల కింద 898 రూపాయలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి కూడా మొదటి విడత ఇవ్వడం జరిగింది. 2వ విడత కూడా ఇస్తుందని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం ఎక్కడిచ్చారని చెప్పి మొన్నటిదాకా మాట్లాడారు. ఇద్దరికి 30,000 ఇస్తామని ఒకళ్ళకి 13 ఇచ్చిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత లేదు. ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి 67 లక్షల మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో వెళ్తే 13,000 26,000 39,000 52,000 65,000 లెక్కన అందుకున్నటువంటి తల్లుల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నాం. ఈరోజు పిల్లల చదువుకి ప్రోత్సాహాన్ని మా ప్రభుత్వం ఇస్తున్నా కూడా తెలియజేస్తున్నాం. హాస్టల్ పిల్లలకి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి గౌరవ మంత్రి మాదెండ్ల మనోహర్ గారి సహకారంతో అదేవిధంగా విద్యామంత్రి గారి చొరవతోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అందరూ ఆమోదంతో ఈరోజు మంచి నాణ్యమైన బియ్యాన్ని ఈ రోజున మనం పేద విద్యార్థులకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మన ప్రజల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడాను సౌకర్యవంతమైన ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రజలకి ట్రాన్స్పరెన్సీతో అదేవిధంగా కరప్షన్ లేని విధంగా మనం పరిపాలన అందించాలనే విధంలో ముందుకెళ్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఇందా చెప్పిన విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తా ఉన్నాను. నా పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రకాశం కూడా దుర్భిక్షానికి గురైన ప్రాంతం. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే ఇచ్చి ఈ ప్రకాశం జిల్లా మొత్తానికి దాహార్తం ఇచ్చే విధంగా మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎన్డీఏ ప్రభుత్వం మార్పుగా మీరు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చొరవ చేయించారు. ఈరోజు ఈ జిల్లాలో మనం దాదాపుగా 165 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు అదేవిధంగా కాలువల నిర్మాణం